సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఏపీలో ఘనంగా జరిగే కార్యక్రమాలు రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీనిపై సీఎం, డిప్యూటీ సీఎంతో మాట్లాడుతున్నామని కందుల దుర్గేష్ తెలిపారు. 11 కోనసీమ ప్రభల తీర్థం అంటే ఒకేసారిగా కొన్ని వందల ప్రభలు లేస్తాయి. ప్రభలు లేస్తున్నాయి అనేటువంటి పదం కోనసీమ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. 11 ఏకాదశ రుద్రుల తాలూకు ప్రభలు ఒకేసారిగా ప్రయాణం చేసి జగన్న తోట ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఈ ప్రభల తీర్థం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కనుమ రోజున, ఏ రోజు అయితే కనుమ వస్తుందో ఆ రోజు అది జరుగుతుంది. ఉపప్రభలు లాంటివి చాలా ఎక్కువగా కూడా వివిధ గ్రామాల నుంచి వస్తాయి. ప్రధానమైనటువంటి 11తో పాటు చిన్న చిన్న ప్రభలు కూడా చాలా ఎక్కువ వస్తాయి. మొత్తం ఆ రోజు చూస్తే మీకు మొత్తం ప్రాంతం అంతా కూడా, కోనసీమ అంతా కూడా ప్రభల తీర్థంతో అద్భుతమైనటువంటి ఒక పండగ వాతావరణంలో నడుస్తూ ఉంటుంది. వాళ్ళందరూ నమ్మేది ఏంటంటే ఈ ప్రభలు ఇలాగా ఉత్సవం చేయడం ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి పంటలు బాగా పండుతాయని, తమ పిల్ల పాపలు అందరూ కూడా సంతోషంగా ఉంటారనేటువంటి ఆలోచనతోటి రమారామి ఒక 400 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంది. దీనికి పెద్ద ఎత్తున మన ప్రజల్లో చాలా గొప్ప గుర్తింపు ఉంది తప్పితే ప్రభుత్వ పరంగా ఉండవలసినటువంటి కార్యక్రమం ఇంతకుముందు వారు చేయలేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు, మనందరికీ తెలిసిన విధంగానే ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రాంతాల్లో ఒక కోనసీమనే కాదు, ఎక్కడెక్కడ ఏ ప్రాశస్త్యం ఉన్నటువంటి పండుగలు ఉంటే వాటన్నిటిని కూడా రాష్ట్ర పండుగలుగా వాటిని గుర్తించి ఆ రాష్ట్ర పండుగలకి ప్రభుత్వం తరపున కార్యక్రమంగా నిర్వహించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ సంవత్సరన్నర కాలంలో ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి సందర్భం మీకు తెలుసు. అందులో భాగంగానే ఒక క్యాలెండర్ కూడా తయారు చేసాం, ఈవెంట్స్ ఆఫ్ క్యాలెండర్. ఆ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్రమం తప్పకుండా నిర్వహించుకోవడంతో పాటు అన్ని ప్రాంతాల్లోనూ కూడా అక్కడ ఉన్నటువంటి దేశభక్తులు కానీ, సమాజ సేవకులు కానీ వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించడం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి చేస్తూ ఉన్నాం. ఇది ఒక రకంగా పండుగకు సంబంధించిన ఉత్సవం, దాంతోపాటు ఆధ్యాత్మిక శోభని ఇచ్చేటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా దీంతో పాటు ఇప్పటి వరకు ప్రధానమైనటువంటి అందమైన ప్రాంతంగా గుర్తింపు పొందినటువంటి కోనసీమని ఒక పక్కన ఆ రకమైనటువంటి టూరిజం, మరో పక్కన స్పిరిచువల్ టూరిజం, ఇవన్నీ కలిపి ఒక సమగ్రమైనటువంటి టూరిజం ప్లేస్గా కూడా తయారు చేయాలనేటువంటి ఆలోచనను కూడా ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో కోనసీమ ప్రాంతాన్ని ఆధ్యాత్మికం ఒకవైపు, అదేవిధంగా వాటర్ బాడీస్ ఎక్కువ ఉన్నాయి కనుక దానికి సంబంధించినటువంటి అడ్వెంచర్ కానివ్వండి, వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి టూరిజం యాక్టివిటీస్తో పాటు ఒక సమగ్రమైనటువంటి కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్తాం. దీనికి ఒక టీమ్గా మేమందరం కష్టపడడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారికి చెప్పినప్పుడు మా తేజస్విని గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళి, ఆ తర్వాత మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి దృష్టిలో పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద వెంటనే స్పందించి చాలా కాలంగా దీన్ని చూస్తూ ఉన్నాం, దీన్ని తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ పండగగా చేద్దామనేటువంటి మాట వారు చెప్పారు. దానికి సంబంధించిన జీవో ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ వస్తుంది. దీన్ని ప్రతి సంవత్సరం కూడా బాగా నిర్వహించుకోవడానికి వీలుగా ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం అనేటువంటి మాటను మీ అందరికీ